హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శృంగార భంగిమలు పద్ధతులు. ఇంద్రాణి బంధం. స్త్రీ యొక్క అన్ని అంగాలను పురుషుడు ఆస్వాదిస్తూ స్త్రీని సుఖపెడుతూ అన్ని విధాల తనకు నచ్చే విధంగా శృంగారం చేసి తృప్తిపరిచే బంధం. స్త్రీ యొక్క కాళ్ళు చేతులను తన చేతులతో నొక్కి పట్టి ఆ స్త్రీని శృంగారం చేసి తృప్తిపరిచే బంధాన్ని ఇంద్రాణి బంధం అంటారు. అయితే ఈ ఇంద్రాణి బంధంలో స్త్రీలు శృంగారం చేసేటప్పుడు గట్టిగా శబ్దాలు చేస్తూ శృంగారాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా గట్టిగా శబ్దాలు చేయడం వల్ల స్త్రీకి శృంగారంలో ఎంతో హాయినిస్తుందట. అందుకే శృంగారం చేస్తున్నంతసేపు స్త్రీలు కేకలు వేస్తూ శృంగారాన్ని చేయించుకుంటారు. నొకడక బంధం. నొకడక బంధంలో స్త్రీలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ బంధంలో పురుషులు స్త్రీలకు స్వర్గం చూపిస్తారు. స్త్రీల యొక్క స్తన్యాలను పురుషులు వారి చేతులతో గట్టిగా వత్తుతూ శృంగారాన్ని చేస్తారు. ఇలా స్త్రీ యొక్క స్తన్యాలను గట్టిగా ఒత్తి శృంగారాన్ని చేసినప్పుడు స్త్రీలు ఎంతగానో తృప్తి పడతారు. ఎందుకంటే స్త్రీ యొక్క స్తన్యాలకు కామనాళాలు ఉంటాయట. వాటిని పురుషులు బాగా గట్టిగా నొక్కినప్పుడు ఆ కామనాళాలు యాక్టివేట్ అయ్యి స్త్రీలో కామకోరికలు కలిగి కామాన్ని ఉత్తేజపరుస్తాయట. అందుకే పురుషుల చేతులతో స్తన్యాలను గట్టిగా నొక్కినప్పుడు స్త్రీలు స్వర్గంలో తేలుతున్నట్టు అనిపించి శృంగారాన్ని ఆస్వాదిస్తారట. స్తన్యాలను ఎంత బాగా నొక్కితే అంత ఎక్కువ స్త్రీలు తృప్తి పడతారట. అందుకే ఈ బంధాన్ని నొకడక బంధం అంటారు. ఊహాజనక బంధం. ఈ బంధంలో శృంగారం చేస్తే స్త్రీలు ఊహలో తేలుతూ శృంగారాన్ని ఆస్వాదిస్తారట. స్త్రీ యొక్క కాళ్ళను చేతులను పురుషుని భుజంపై వేసి శృంగారాన్ని చేసినప్పుడు ఆ స్త్రీ ఊహలో తేలుతూ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తుందట. ఈ బంధంలో స్త్రీ కళ్ళు మూసుకొని కలలు కంటూ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తుంది. అందుకే ఈ బంధాన్ని ఊహాజనక బంధం అంటారు. బొడ్డుతాడు బంధం. ఈ బంధంలో కూడా స్త్రీలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ బంధంలో స్త్రీ తన యొక్క బొడ్డుతోనే శృంగార అనుభూతిని పొందుతుంది. చాలామంది స్త్రీలు బొడ్డుతో రకరకాలుగా తృప్తి పడుతూ ఉంటారు. పురుషులు స్త్రీ యొక్క బొడ్డులో ఓ చిన్న తాడు బొడ్డు లోపలికి, ఆ తాడు చివరన ముడివేసి దాన్ని బొడ్డు లోపలికి పెట్టి గట్టిగా వత్తి పట్టుకుంటాడు. ఆ తాడు రెండవ చివరను స్తన్యాలపై పెట్టి గట్టిగా వత్తుతాడు. ఈ విధంగా బొడ్డు నుంచి స్తన్యాలకు, స్తన్యాల నుంచి బొడ్డుకు ఇలా మార్చి తాడుతో ఆ స్త్రీని తృప్తిపరుస్తాడు. ఈ బంధంలో స్త్రీలు ఎంతగానో తృప్తి చెందుతారు. బొడ్డు లోపలికి ఉన్న స్త్రీలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. స్త్రీలకు కామకోరికలు కలిగినప్పుడు పురుషులతో బొడ్డులో ఆయిల్ వేసి మసాజ్ చేయించుకొని తృప్తి పడుతూ ఉంటారు. భంగబంధం. ఈ బంధంలో పురుషులు స్త్రీలకు ఇష్టం లేకున్నా బలవంతంగా శృంగారాన్ని చేస్తే దాన్ని భంగబంధం అంటారు. స్త్రీలకు ఇష్టం లేకపోయినా తనను ఎత్తుకొని బెడ్ మీద పడేసి తన యొక్క కాళ్ళు చేతులు తాడుతో కట్టి తనకు ఇష్టం వచ్చిన భంగిమల్లో శృంగారం చేసి తృప్తి పడతారు. స్త్రీ యొక్క స్తన్యాలను గట్టిగా పిసకడం, నడుమును నొక్కడం, బొడ్డును వేలితో గట్టిగా వత్తడం, గిచ్చడం లాంటి బలవంతపు శృంగారం చేసి తృప్తి పడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే రేప్ చేయడం లాంటిది. సున్నితత్వపు బంధం. ఈ బంధంలో స్త్రీలను చాలా సున్నితంగా శృంగారాన్ని చేస్తారు. ఎందుకంటే కొందరు స్త్రీలు చాలా సుకుమారంగా ఉంటారు. కాబట్టి వారికి ఈ బంధంలో తృప్తి పరుస్తారు. స్త్రీ యొక్క పెదవులను మెల్లగా ముద్దులు పెట్టడం, సున్నితంగా నడుమును గిల్లటం, బొడ్డును మెల్లగా వత్తడం, సన్యాలను మెల్లగా పిసకడం, ఇలా అన్నీ మెల్లమెల్లగా చేసి తృప్తిపరుస్తూ ఉంటారు. గట్టిగా చేస్తే వీళ్ళు తట్టుకోలేరు కాబట్టి సున్నితంగా శృంగారం చేసి వీళ్ళను తృప్తిపరుస్తూ ఉంటారు. ఈ విధంగా స్త్రీలను పురుషులు రకరకాల భంగిమల్లో శృంగారాన్ని చేసి తృప్తిపరుస్తూ ఉంటారు. స్త్రీలు కూడా ఇలాంటి భంగిమల్లో శృంగారం చేసేటప్పుడు పురుషులకు చాలా బాగా సహకరిస్తారట. ఇద్దరు కలిస్తేనే అన్ని రకాల భంగిమలను ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.